మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. ఈ అమెరికా ఇరాన్ యుద్ధ ఎప్పుడైతే ఈ నేపథ్యం జరుగుతూ ఉందో అప్పటి నుంచి దాని ఇంపాక్ట్ ఇటు ఇండియాలో కూడా పడుతుంది, స్టాక్ మార్కెట్స్ మీద కూడా పడుతున్నాయి, అండ్ ప్రపంచ దేశాల మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంది. ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇస్తారో అనేటువంటి దాని మీద కూడా కొన్ని కథనాల ప్రకారం స్టాక్ మార్కెట్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. నిన్న సడన్గా స్టాక్ మార్కెట్ పడిపోవటం చూసాం మనం యుద్ధ నేపథ్యం కారణంగా. అసలు ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే స్టాక్స్ మీద ప్రతి ఒక్కరికి ఎప్పుడో కొంతమంది లైక్ పెట్టేసి ఉంటారు. నిన్నటి దాంతో కంపేర్ చేసి చూసేటప్పుడు ఏ విధంగా చూడాలి? సో బేసికల్గా యుద్ధం లాంటి అన్సర్టనిటీని ఏ బిజినెస్ లైక్ చేయదండి. బేసికల్గా బిజినెస్లు ఏంటంటే అండ్ పొలిటికల్ రిస్క్ తక్కువ ఉండాలి, అండ్ గవర్నమెంట్ ఎప్పుడు ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి వరల్డ్ వైడ్ బిజినెస్ చేయాలనుకుంటే. ఇప్పుడు ఏంటి, మార్చి నుంచి హార్ముజ్ జలసంధి ఎప్పుడైతే బ్లాక్ చేశారో అప్పటి నుంచి ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి ఆ రూట్లో మొత్తం మీద. అండ్ మోర్ ఎవర్ మిగతా రూట్తో పోల్చుకుంటే, మిగతా యుద్ధాలతో పోల్చుకుంటే యుద్ధం ద్వారా ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి నుంచి ఇండియాకి రావాల్సిన 80% గ్యాస్ మొత్తం అక్కడి నుంచి వస్తుంది, సిఎన్జి గ్యాస్ అంతా. ఇంకా పెట్రోల్ డీజిల్ అయితే ఆల్మోస్ట్ 40 to 50% దాకా వస్తాయి ఒక్క రూట్లోనే. దాన్ని బట్టి మీరు ఏషియన్ మార్కెట్స్కి ఆ హార్ముజ్ జలసంధి ఎంత ఇంపార్టెన్స్ మనకు అర్థం అవుతుంది. సో అది బ్లాక్ అవటం వల్ల ఏంటంటే సడన్గా వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల కూడా అంటే పెట్రోకెమికల్ రేట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి. మన దేశంలో పెద్ద పెంచలేదు, కానీ వేరే దేశాల్లో అయితే 30 to 50% పెంచారండి. ఈవెన్ అమెరికాలో కూడా పెంచారు. ఎందుకంటే అవన్నీ మార్కెట్ లింక్ అనమాట, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు, దాంట్లో బాగా పెరిగిపోయినాయి. అందుకని మార్చి నుంచి చూసుకుంటే అంతకు ముందు $60 పర్ బ్యారెల్ ఉండేది కాస్త ఆల్మోస్ట్ $115 వెళ్ళిపోయింది ఆ టైంలో. ఇప్పుడేంది, ఎప్పుడైతే ఇరాన్ అమెరికా వాళ్ళు రాజీ పడదామన్నారు అంటే యుద్ధాన్ని పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నారు, 60 రోజుల వరకు ఇంక యుద్ధం ఉండదని డిక్లేర్ చేస్తారు కల్లా ఒక్కసారి క్రూడ్ ఆయిల్ మొత్తం షార్ప్గా డ్రాప్ అయింది అనమాట. ఆల్మోస్ట్ $65 వచ్చింది పర్ బ్యారెల్. అంత స్పీడ్గా డ్రాప్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లో ఊపిరి తీసుకున్నాయి, మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే బాగా పెరగడం స్టార్ట్ అయిందో మళ్ళీ ఇప్పుడు సడన్గా ట్రంప్ వచ్చేసేసి సీజ్ ఫైర్ ఎత్తేసేసాము, రేపటి నుంచి దాన్ని అంతా తెలుస్తాము, ఇలాంటి స్టేట్మెంట్ తోటి మళ్ళీ ఒకసారి ఉలికిపడింది అనమాట. అంటే ఇక్కడ రూల్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు 3 షిప్ల మీద అటాక్ చేశారు. అందుకని అమెరికా వాళ్ళకి కోపం వచ్చింది, షిప్ల మీద అటాక్ చేయొద్దని చెప్పి మీరు అన్నారు కదా, మళ్ళీ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మీద అటాకులు చేశారు. అంటే నిన్నేం జరిగిందంటే అమెరికా వాళ్ళు ఇరాన్లో 80 స్థావరాల మీద అటాకులు చేశారు. వాళ్ళు మళ్ళీ అంటే నేను గల్ఫ్ ఏరియాలో అమెరికన్ బేస్ల మీద 80 మీద వాళ్ళు అటాక్ చేశారు. సిన్సియర్ చెప్పాలంటే ఫుల్ టైం యుద్ధం లాంటిది అనమాట. దానితోడు టర్కీలో ఉన్నారు నాటో మీటింగ్ తోటి ట్రంప్, అక్కడి నుంచే యుద్ధానికి మళ్ళీ సన్నాహాలు చేశాడు అనమాట. ఇక దాంతో ఏంటంటే వాళ్ళు ఉలిక్కిపడింది, మళ్ళీ మనం యుద్ధం వాతావరణంకి వెళ్ళిపోతున్నాం, అంటే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఆయిల్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఎంత సివియర్గా మార్కెట్ పడిందంటే నిన్న 22 రోజులు మార్కెట్ పైకి బటన్ టైం తీసుకుంటే అర్ధ గంటలో మార్కెట్ అదే మళ్ళీ 22 days లోపలికి వెళ్ళిపోయిందండి. బిట్ కాయిన్ 2% డౌన్, గోల్డ్ 2% డౌన్, సిల్వర్ 3% డౌన్, అంటే స్టాక్ మార్కెట్లు అన్నీ 2 to 3% డౌన్. ప్రపంచంలో అన్ని మార్కెట్స్, కొరియన్ మార్కెట్ 5%, జపాన్ మార్కెట్ 2%, అండ్ యూరప్ మార్కెట్స్ మొత్తం 3% మొత్తం పడ్డాయి, ఎక్సెప్ట్ అమెరికా అయితే నేను అసలు ఏం పెద్ద పడలేదండి, జస్ట్ 0.5 పడింది. బట్ వరల్డ్ మాత్రం ఎఫెక్ట్ ఉంది. అంటే ట్రంప్ చూడిపోతే ఏంటంటే ఏదో ఒక ట్రేడింగ్ పొజిషన్ తీసుకొని అనౌన్స్మెంట్ చేస్తాడు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అమెరికన్ చరిత్రలో ఏ ప్రెసిడెంట్ కూడా పదవిలో ఉన్నప్పుడు ఆయన ట్రేడ్ చేయలేదండి. మన ఒక డేటా బయటకు వచ్చింది, 24,000 ట్రేడ్ చేశాడు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండి. మిగతా ఏ ప్రెసిడెంట్ కూడా అందులో 1/10 కూడా చేయలేదండి. అంటే స్పెక్యులేషన్ టూ మచ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది మార్కెట్ చూస్తే. దానితో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది దీనివల్ల. పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీలు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి అంటే మనం 90% ఇంపోర్ట్ చేసుకుంటాం, గల్ఫ్ మీద మనం 90%. అందుకని ఆయిల్ రేట్ ₹1 పెరిగింది అనుకో, $1 14,000 కోట్లు దండగ లాస్ట్ ఇండియాకి. అలాంటిది నిన్న ఒక్కరోజే ఆల్మోస్ట్ $5 పెరిగింది. దాంతో ఏంటంటే మళ్ళీ ఇంపోర్ట్ బిల్ పెరగబోతుంది, రూపీ వీక్ అవ్వబోతుంది, ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది, అంటే గవర్నమెంట్ రేట్లు పెంచబోతున్నారు. ఒకదాని కూడా చైన్ రియాక్షన్ వచ్చేసి నిన్న ఒక్కరోజే రూపీ 0.7% డ్రాప్ అయిందంటే మీరు ఊహించుకోండి. అండ్ స్టాక్ మార్కెట్లో మన పియర్ని మెజర్ చేయడం కోసం ఇండియన్ విఎక్స్ అంటే దాన్ని వాడతాం అనమాట. నిన్న ఒక్కరోజు అది 29% పెరిగింది. అంటే స్టాక్ మార్కెట్ యొక్క పార్టిసిపెంట్స్ యొక్క పియర్ నిన్న
29% పెరిగిందనమాట. దాంతో అందరు కూడా పుట్ ఆప్షన్ కొనుక్కొని హెడ్జింగ్ కోసం వెళ్ళారు, పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ కోసం. అయితే ఇది వన్ కైండ్ ఈవెంటా లేకపోతే ఇది కంటిన్యూ అవుద్దా అనేది మాత్రం నెక్స్ట్ ఫర్దర్ మళ్ళీ అమెరికా ఇరాన్ వారిని బట్టి ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకరోజు నీ మీద ఒక రాయటం, నువ్వు నా మీద 2 రాళ్ళు వేయటం, 2 రోజులు ఖాళీ కూర్చోవటం, మళ్ళీ ఒకరోజు నేయటం, ఇలా అయిపోతుంది యుద్ధాలు. సీరియస్నెస్ లేదు. అందుకని ట్రంప్ యాక్టివిటీ ఏ చూస్తే మనకు అంత సీరియస్నెస్ కనపట్టలేదు. కాబట్టి యుద్ధం నిన్నటితో అయిపోయిందంటే మే నాట్ బీ కూడా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అక్కడ మొత్తం మళ్ళీ రికవరీ మోడ్లో ఉన్నాయి ఒక రోజుకి. అందుకని ముందు రోజుల్లో ఈ ట్రంప్ ఉన్నంత కాలం ఏదో ఒక న్యూస్ తోటి మార్కెట్ ప్యానిక్ గురవుతుంది, దన్మని ఒకేసారి పడుతుంది, మళ్ళీ 2-3 డేస్లో రికవర్ అవుతుంది. మళ్ళీ అది గ్యారంటీ ఏం కాదు రికవరీ కూడా. మళ్ళీ ఏదో ఒక డైలాగ్ పడతాడు, మళ్ళీ ప్యానిక్ అవుద్ది. నిన్న ఒక్కరోజే 8 లక్షల కోట్లు లాస్ అయిందండి మార్కెట్. అంటే చిన్న వాళ్ళు పరిస్థితి ఊహించుకోండి, స్టాక్స్లో ఉన్నవాళ్ళు హెడ్జింగ్ లేకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే టూ మచ్ ప్యానిక్ నడుతుంది. అండ్ వెరైటీ ఏంటంటే అన్ని అసెట్స్, గోల్డ్లో సేఫ్టీ లేదు, అంటే బిట్కాయిన్లో సేఫ్టీ లేదు, ఈక్విటీలో సేఫ్టీ లేదు, గోల్డ్లో సేఫ్టీ లేదు, సిల్వర్లో సేఫ్టీ లేదు, ఎక్కడ సేఫ్టీ ఉండలేదండి. అన్ని అసెట్ క్లాసెస్ కొలాప్స్ అవుతున్నాయి. జస్ట్ ప్యూర్లీ ట్రంప్ నుంచి అనమాట ఇదంతా. సో అన్సర్టనిటీ ఎంతకాలం ఉంటుంది అంటే మేబీ టెంపరీ అనుకోవచ్చు, కానీ బట్ సైంటిఫిక్ వేలో ఈ ట్రంప్ ఇరాను ఈ సెటిల్ అయ్యేంత వరకు కూడా ఈ అన్సర్టనిటీ ఉంటుంది. పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనం డిపెండ్ అయినంతగా క్రూడ్ మీద వేరే ఏ కంట్రీ వాళ్ళు కూడా డిపెండ్ అవ్వరు. అందుకని మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ లేవు, అందుకని ఎర్నింగ్ చాలా పెద్ద ఎత్తున బూస్ట్ అవ్వట్లేదు. ఇంకొక వైపు ఏమో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ ప్రెజర్ గురవుతున్నాం. అందుకని మార్కెట్ కొద్ది రికవర్ అయినా మళ్ళీ ఏదో ఒక న్యూస్తో డ్రాప్ అవుతుంది, మళ్ళీ ట్రై చేస్తుంది రికవర్. లాస్ట్ 2 years నుంచి లిటరల్లీ 0 రిటర్న్స్ అండి ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి. సో ఎప్పుడు సెటిల్ అవుతుందంటే మేబీ ట్రంప్ ఉన్నంతకాలం సెటిల్ కాకపోవచ్చు. ఏదో ఒక టర్మ్ ఒకటి పడారు సైంటిఫిక్ కనుక చూసుకుంటే, ఈ అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఎప్పటికీ మనకు అన్సర్టనిటీ ఉంటుంది. ట్రంప్ ఉన్నంత వరకు కాలం కూడా మనకి, ఎందుకంటే వాళ్ళు షిప్ ఆపేట 5 నిమిషాల పని వాళ్ళకి. షిప్ ఆపేయగానే వీళ్ళు ఏదో ఒక పేరుతో అటాక్ చేస్తున్నారు, ప్రపంచం అంతా ప్యానిక్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు లాస్ అవుతున్నారు, కత్తి కాదు. నేను రియల్లీ వెరీ ప్యానిక్ డే అండి. మార్చి తర్వాత ఆ రేంజ్లో మార్కెట్ పడింది నిన్నేనమాట. అంటే ఫుల్ టైం తీసుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ ఇలాంటి ప్యానిక్ సినారియోలో చాలా ప్యానిక్ గురవుతారండి. ఎందుకంటే అన్ని రకాల అసెట్ క్లాస్ డ్రాప్ అవుతున్నప్పుడు ఇంక సేఫ్టీ ఎక్కడ ఉంది? ట్రూ అన్న. అదే టైంలో నిన్న మైక్రోసాఫ్ట్లో కూడా 4,000 మంది ఎంప్లాయీస్ని బీకేశారు. అవి ఎంత ఏంటంటే ఎక్స్ బాక్స్ వైస్ చైర్మన్ కూడా బీకేశారు. అంటే వైస్ చైర్మన్ పోస్టులు కూడా జాబ్స్ గ్యారెంటీలో. మనమేమో జాబ్స్ వస్తే లైఫ్ సెటిల్ అయింది అనుకుంటున్నాం. 30 years నుంచి దాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన కూడా మైక్రోసాఫ్ట్. అంటే ఒకవైపు జాబ్ అన్సర్టనిటీ, ఒకవైపు స్టాక్ మార్కెట్లో అన్సర్టనిటీ, ఒకవైపు అన్ని రకాల అసెట్ క్లాస్ అన్సర్టనిటీ. అంటే ఇన్వెస్టర్స్కి ఏంటంటే నెక్స్ట్ ఎక్కడ సేఫ్టీ ఉంది, ఎక్కడ గ్రోత్ ఉంది, ఎక్కడ ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది క్లారిటీ లేదు. అందుకే ఒకసారి నేను ప్యానిక్ గురైనట్టు ఉంది చూడబోతే. బట్ ఈరోజు కొంచెం స్టేబుల్ అయినాయండి. బహుశా మళ్ళీ ఏదన్నా ఇరాన్ అమెరికా సంబంధించిన ఇష్యూస్ ఏమి లేకుండా ఉంటే ఇది ఎంతకంత ట్రై చేస్తుంది. బట్ ఎంటైర్ వరల్డ్ మొత్తం మీద ఇండియా ఎఫెక్ట్ అయినంతగా ఇంకోటి ఏది ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే మనం అతి దారుణంగా డిపెండ్ అయ్యాము గల్ఫ్ నుంచి వచ్చే దాని మీద. బహుశా ఫ్యూచర్లో వీటికి ఆల్టర్నేటివ్గా ఏదైనా న్యూక్లియర్ ఎనర్జీ ఎంతో కొంత, ప్లస్ ఇథనాల్, ప్లస్ రష్యా నుంచి ఏదైనా సప్లై చైన్ డిస్టర్బెన్స్ వీటితో సంబంధం లేకుండా, అంటే సూయజ్తో సంబంధం లేకుండా, ఐ మీన్ హర్ముజ్ జల్సన్తో సంబంధం లేకుండా మనం తెచ్చుకోగలగటం తప్ప, అదర్వైజ్ దీని మీద డిపెండ్ అయితే ఇంకెప్పుడు ఇలానే అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ అండ్ రైట్.